ఈ మధ్య కాలంలో బోనాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మొన్న సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, జోగిని శ్యామలకు సంబంధించిన సికింద్రాబాద్లో బోనం పడ్డదనే అంశాల విషయంలో ఇక్కడ స్పాన్సర్స్, మా స్పాన్సర్స్కి ఎంత కష్టం ఉంటుంది, డే నైట్ కష్టపడతా ఉంటాము, మా గురించి ఎందుకు లేవనెత్తట్లా, మమ్మల్ని ఎందుకు ట్రిగర్ చేసి మా జీవితాన్ని అంటే మా పుట్టల మీద ఎందుకు కొడుతున్నారు అనే విధంగా మా పొట్ట మీద ఎందుకు కొట్టాలి. ఇప్పుడు బోనం పడ్డది, బౌన్సర్లో పడ్డది, ఎన్ని బోనాలు పడ్డాయి? బల్కంపేట బోనాలైనాయి. ఎన్నో సంవత్సరాల నుంచి బౌన్సర్స్ని పెట్టుకుంటారు. మీకు ఎప్పటి నుంచి ఫేమ్ వచ్చిందో అప్పటి నుంచి పెట్టుకుంటారు. అప్పటి నుంచి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? బోనం పడ్డది అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళని అంటున్నారు, తర్వాత బౌన్సర్స్ని అంటారు. ఇప్పుడు మీరు జోగిన అందరు కరెక్ట్ ఉన్నారా? ఇక్కడ మేజర్గా ఏం అడుగుతా ఉన్నారంటే, బోనాలల్లా స్పాన్సర్ స్కీమ్ పని అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? యాజ్ అ పర్సన్ మమ్మల్ని మీరు పెట్టుకున్నప్పుడు మమ్మల్ని బౌన్సర్స్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లే ఆన్సర్? మమ్మల్ని వాడుకున్నారు. ఎవరైతే ఇప్పుడు శివశక్తి బౌన్సర్స్ గురించి మాట్లాడుతుందో ఆ శివశక్తి ఏమన్నదంటే, ఒక ఎవరు పేరు చెప్పు. శృతి అనే ఆమె చెప్పింది. యాక్చువల్లీ ఆమె ఏంటంటే, ఇక్కడ మేజర్ గా శృతి తప్పుంది అనుకోవచ్చా, లేదంటే పోర్ట్రేషన్ చేసిన మీడియా ఛానల్స్ తప్పుంది అనుకోవచ్చా? అన్న శృతి తప్పు. ఆ మీడియా ఎవరైతే ఉన్నారో ఆ మీడియాకు కూడా కాల్ చేసిన నేను. ఒకసారి మాట్లాడారు, నేను మీకు అప్డేట్ ఇస్తాను మేడం అని అన్నారు. ఇప్పటివరకు నో అప్డేట్. అంటే బౌన్సర్స్కి అంత అంటే బోనాల పండుగ వస్తుందంటే మాకు ఒక 10,000 వస్తాయి, ఒక 10,000 వస్తాయి. అది మా పొట్ట మీద కొట్టినట్టే కదన్న. ఒక్కసారి మనము శృతికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా, ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈ మధ్య కాలంలో బోనాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మొన్న సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, అండ్ సోకాల్డ్ బయట గోల్కొండ బోనాలు కావచ్చు, దీంట్లో ఒక అంశం మనకి ఇన్స్టాలో మెసేజ్ పెట్టడం జరిగింది. చాలామంది స్పాన్సర్స్ కూడా మెసేజ్ పెడితే, సరే మీడియా అందరిది తీసుకుంటా ఉన్నారు, మేము ఫేమ్లో లేమనా, లేదంటే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మా బాధలు ఎందుకు పట్టించుకోవట్లేదని మన దాంట్లో చేసినప్పుడు మనకి ఇక్కడ సెలబ్రిటీలు అనేది వాంటెడ్ కాదు. E960కి ఎవరికైనా అవకాశం ఇస్తాం కాబట్టి ఇమీడియట్గా మనం ఈరోజు బిజీ ఉన్నా, యాక్చువల్లీ ఈరోజు బోనాల పండగ మా ఇంట్లో మా దగ్గర అయినా సరే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కష్టాలు కూడా వినాలి కాబట్టి, ప్రొలాంగ్ చేస్తే అందరితో పాటు E960 TV సంతోష్ కూడా అనుకుంటారు కాబట్టి ఆ భేదాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని స్పాన్సర్స్ ఏదైతే జోగిని శ్యామలకు సంబంధించిన సికింద్రాబాద్లో బోనం పడ్డదనే అంశాల విషయంలో ఇక్కడ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లనే బోనాలు పడతా ఉన్నాయి, వీళ్ళు ఏం అవసరం అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటే, మా పొట్ట మీద కొడతా ఉన్నారు వీళ్ళు, మేమేం చేసినాం, మేము బోనాలు కింద పడేసినట్టుగా వీళ్ళు చూసిర్రా, మా వాళ్ళు ఎక్కడ బోనాలు పడ్డాయి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిరు, మా పొట్ట మీద ఎందుకు కొడుతురు అనే విధంగా కొంతమంది స్పాన్సర్స్ మనల్ని అప్రోచ్ అవ్వరు. అన్ని అంశాలు మాట్లాడుతూ ఉంటారు కదన్న, మేము కళ్ళకు కనిపించట్లేదా మీకు, మా అంశాన్ని ఎందుకు లేవనెత్తట్లేదు అనే విషయం నన్ను క్వశ్చన్ చేయడం జరిగినప్పుడు నాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఇది వాస్తవంగా ఇది కరెక్టే కదా, వాస్తవం కదా, ఇది కూడా మనం మాట్లాడాలి కదా. ఎందుకంటే జోగినిల బోనాల గురించి ఆ బోనం ఎత్తుకుంటే తెలుస్తుంది అనే విషయం మనం మాట్లాడడం జరిగింది. కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం దారి ఇవ్వాలి వాళ్ళకి అనే విషయాలు మనం మాట్లాడినప్పుడు, మీకు జోగినీలే కనిపిస్తూ ఉన్నారు, ఇంకోటి కనిపిస్తూ ఉన్నారు, మా స్పాన్సర్స్కి ఎంత కష్టం ఉంటుంది, డే నైట్ కష్టపడతా ఉంటాము, మా గురించి ఎందుకు లేవనెత్తట్లా, మమ్మల్ని ఎందుకు ట్రిగర్ చేసి మా జీవితాన్ని అంటే మా పుట్టల మీద ఎందుకు కొడుతున్నారు అనే విధంగా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. మన దగ్గరికి ఈరోజు ఒక స్పాన్సర్ రావడం జరిగింది. హర్షిత ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ విధంగా చాలా బాధతో మాట్లాడడం జరిగింది. రాత్రి నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టినప్పుడు నాతో కాల్ మాట్లాడడం జరిగింది, నెంబర్ అడిగితే ఇచ్చాను. ఒకసారి హర్షిత ఏంటి అసలు ఏం ప్రాబ్లం అవుతా ఉన్నది ఏంటి అనేది ఒకసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హర్షిత గారు, హాయ్ అన్న. నమస్కారం. నా పేరు హర్షిత గౌడ్, బౌన్సర్ని. యాక్చువల్లీ ఏంటంటే మా బాధ, మా పొట్ట మీద ఎందుకు కొట్టాలి. ఇప్పుడు బోనం పడ్డది, బౌన్సర్లో పడ్డది, ఎన్ని బోనాలు పడ్డాయి? ఇప్పుడు గోల్కొండ బోనాలు అయినాయి, బల్కంపేట బోనాలు అయినాయి. ఎన్నో సంవత్సరాల నుంచి బౌన్సర్స్ని పెట్టుకుంటారు. మీకు ఎప్పటి నుంచి ఫేమ్ వచ్చిందో అప్పటి నుంచి పెట్టుకుంటారు. అప్పటి నుంచి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు బౌన్సర్స్ చేసిన మంచితనం మా వల్ల సేఫ్గా మా బోనం అక్కడ దాకా రీచ్ అయిందని ఎందుకు పెడతలే?
ఒక బోనం కింద పడంగానే మీడియాలో కానీ అందరిని అనట్లే నేను, అందరు మమ్మల్ని పాయింట్ ఆఫ్ చేయట్లేదు. కొంతమంది మీడియాలో అనట్లే మీరు? అన్ని మీడియాలో నేను అనట్లేదు, కొన్ని మీడియాలు ఎస్పెషల్లీ కొన్ని ఆ మీడియాలలో స్పెషల్లీ మా గురించి పాయింట్ ఆఫ్ చేసి మా పొట్ట మీద కొడతారు. యాక్చువల్లీ మేము ఎంత కష్టపడతాం. ఇప్పుడు ఒక జోయిని బోనం ఎత్తుకుందంటే ఆ బోనం కింద పడ్డదంటే మమ్మల్ని పెట్టుకున్నాక మమ్మల్ని ఎన్ని అంటారు, వాళ్ళని సేఫ్. ఇప్పుడు ఒక మనిషి వస్తుందో, ఇప్పుడు మా ఇంట్లో కూడా మేము బోనం ఎత్తుకుంటాం, బోనం విలువ తెలుసు, మేము కూడా ఎల్లమ్మ పండుగలు చేస్తాం, పోచమ్మల పండుగ. పక్కోళ్ళ బోనం తోసేంత పిచ్చోళ్ళం కాదు. మేము ఒక డ్యూటీ చేస్తున్నామంటే మాకు కూడా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటిది, పిల్లలు వస్తే ఎట్లా ఆపాలి, ముసలోళ్ళు వస్తే ఎట్లా ఆపాలి అన్నీ మాకు తెలుసు. బోనం పడ్డది అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళని అంటున్నారు, తర్వాత బౌన్సర్స్ని అంటారు. ఇప్పుడు మీరు జోగిన అందరు కరెక్ట్ ఉన్నారా? ఇప్పుడు మీరంతా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు, మీది మీకే అండర్స్టాండింగ్ లేదన్న. ఇప్పుడు ఎవరికి అండర్స్టాండింగ్ లేదు, జోగినీలకే అండర్స్టాండింగ్ లేదు. ఒక మాట చెప్తా, ఇప్పుడు ఎగ్జాంపుల్ బల్కంపేటలో బోనాలు జరిగినాయి అన్న, నాది ఒక వీడియో 2 మిలియన్ వెళ్ళింది. అక్కడ ఏమైందంటే నెక్స్ట్ డే గుడి తరపు నుంచి పలారం సంథింగ్ ఏదో తీసుకొస్తున్నారు, లోహితమ్మది ఒక్కటే బోనం ఉంది. అప్పుడు వస్తుంటే మీరు ఆ వీడియోలో చూడొచ్చు, ఒక్క అమ్మాయి కూడా లేదు, మొత్తం యూత్ పిల్లలు. మన తెలంగాణ అందరు బాయ్స్ ఉన్నారు, మొత్తం బాయ్స్, టోటల్లీ బాయ్స్, 2 లేడీ బౌన్సర్స్ ఉన్నారు, మొత్తం బాయ్స్ ఉన్నారు. మేము బోనం ఉంది, మా మీదనే బాయ్స్ అంతా మీద పడుతుంది, అందరి దగ్గర డ్రింక్ స్మెల్ వస్తుంది అన్న. మన దాంట్లో ఎట్లుంటుంది అంటే ముక్క సుక్కలైంది పండక్కడ దుంకము. ఇప్పుడు ఆడ పలారం బండి అవుతుంది, డ్యాన్స్ చేయాలంటే మన యూత్ పోరలు ఎట్లుంటారు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ యూత్ పోరలు అట్లా ఉన్నప్పుడు మమ్మల్ని పెట్టుకున్నప్పుడు మేము ఎట్లా ఉండాలి? ఒక వీడియో నేను అందరిని పుష్ చేసిన అన్న, అది కూడా నేను ఎట్లా అంటే అప్పుడు ఆ టైంలో నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నా వాయిస్ అక్కడ బోనం ఉంది మా మీద, అసలు మేము ఒక బౌన్సర్స్ మేము ఉన్నామని కూడా చూడకుండా జెంట్స్ అంతా పుష్ చేస్తారు. మా ముందు బైన్లో వాళ్ళు బ్యాండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జరిపినా జరగట్లే. అప్పుడు నేను ఒక స్టెప్ వాళ్ళని కూడా జరిపి నా వాయిస్ అనేది రేజ్ చేసి, ఒక్కసారి నేను వాయిస్ రేజ్ చేసి జరిగితే అందరు జరిగారు. ఒకవేళ పుషప్లో బోనం పడితే అవును. ఎస్, మీరు అన్న పాయింట్ అంటే మీరు యాక్చువల్గా మిమ్మల్ని తీసుకునే ముందు కూడా నాకు కరెక్ట్ పాయింట్ అనిపించింది. అంటే ఇక్కడ మేజర్గా ఏం అడుగుతా ఉన్నారంటే బోనాలల్లో బౌన్సర్స్కి ఏం పని అంటున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? బౌన్సర్స్కి ఎందుకు ఏం పని అంటన్నా, ఇప్పుడు నేను చెప్తా అయినండి. ఇప్పుడు జోయినులు ఇప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళ పండగ వాళ్ళు బోనం తీస్తారంటే 10 మంది ఉంటారు, కొంతమందికి ఉండరు. ఇప్పుడు సపోజ్ లోహితమ్మ ఉంది, నేను ఎస్పెషల్లీ నేను చెప్తున్నా, నాకు ఇంత ఫేమ్ వచ్చింది, ఇప్పుడు నేను కూడా ఒక బౌన్సర్ అని గుర్తుపడుతున్నారు బయట అంటే లోహితమ్మ వల్లని. లోహితమ్మ ఒక బోనం తీసుకొని వస్తుంది, ఆమె వెనకాల 8 మంది వాళ్ళ శిష్యులు ఉంటారు, శిష్యులు ఉంటారు ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళు కూడా బోనం ఎత్తుకుంటారు అన్న శిష్యులు, వాళ్ళంతా లేడీసే. ఇప్పుడు వాళ్ళంతా లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళ మనుషులు 3-4 ఉంటారు, వాళ్ళు ఎంత నాపుతారు? ఇక్కడ మేజర్ కారణం ఏంటంటే మిమ్మల్ని బౌన్సర్స్ పెట్టుకోవడానికి గల మేజర్ కారణం ఎవరు రిఫర్ చేస్తారు మిమ్మల్ని? శివశక్తులే చేస్తారు. మాకు మీ ప్రోడక్ట్ కావాలి, మాకు ఇబ్బంది అవుతుంది అన్న. నిజం చెప్తున్నా, శివశక్తులు కూడా తప్పులేదు మమ్మల్ని పెట్టుకున్నాను. ఎందుకు చెప్పాలా? ఎందుకంటే మేము దగ్గరుండి వాళ్ళ కష్టం. మీరు ఒక శివశక్తి ఆడుతుంటే మీరు నమ్మరు, ఒక 30 మంది దాకా వీడియోలు తీస్తారన్న, మొత్తం మీదికి వస్తారు. కొంతమంది డ్రింక్ చేసి వచ్చి అంకుల్ వాళ్ళకి ఏం బీ తెలియదు, వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ పోస్తా అంటారు, మీద పడతారు, వాళ్ళు ఆడుతుంటే సడన్గా వస్తారు. సరే, ఇప్పుడు ఇవన్నీ అవుతున్నాయి, మేము ఇంత కష్టపడుతున్నాం, మా పాయింట్ కనిపిస్తలేదా? ఓకే, మేజర్గా మీ ఇంటెన్షన్ ఏంటి? ఎక్కడ హట్ అయ్యారు ఏంటి? మీ ఇంటెన్షన్ ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే అన్న, సికింద్రాబాద్ బోనాలు అప్పుడు అందరిది అంటే ఎట్లా అంటే క్రౌడ్ ఉంది, అందరు కావాలని ఎవరు తొయ్యరు. మా ఇంట్లో కూడా పండుగ అవుతుంది, మేము కూడా చేస్తాము, మాకు కూడా వాల్యూ అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ మీరు ఏమైతే అంటారో బౌన్సర్స్ వల్ల బోనాలు పడ్డాయి. ఎన్ని బోనాలు పడ్డాయి అసలు? పడ్డాయా బౌన్సర్స్ వల్ల బోనాలు పడ్డాయి? ఇప్పటి వరకు పడ్డాయి అని అంటారు, ఒక వీడియో కూడా లేదన్న, ఎవిడెన్స్ లేదు. లేదు. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ జోగినీలను క్వశ్చన్ చేస్తా ఉన్నారా, లేదంటే కొంతమంది మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నారు? నేను జోగినీలని క్వశ్చన్ చేస్తున్నా, మీడియా వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నా. యాజ్ అ పర్సన్ మమ్మల్ని మీరు పెట్టుకున్నప్పుడు మమ్మల్ని బౌన్సర్స్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లే ఆన్సర్? మమ్మల్ని వాడుకున్నారు, పని చేయించుకున్నారు, మిమ్మల్ని సేఫ్గా మేము తీసుకెళ్ళాం, మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. బౌన్సర్స్ని ఎందుకు పెట్టుకున్నాము అని ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మా పొట్ట మీద మమ్మల్ని ఎందుకు కొట్టాలి? మేము పొద్దున ఎన్నో ఈవెంట్ ఉందంటే నేను కోంపల్లి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ రావాలి, ఆడ ఏ టైం అయ్యేది తెలియదు. బోనం స్టార్ట్ అయ్యే టైం ఒక్కటి చెప్తారు, అది
అయినా మా పొట్ట తిప్పల కోసం. మీ ఇంటెన్షన్ ఏంటంటే సరే జోగినీలు మమ్మల్ని రమ్మన్నది జోగినీలే, మేము ప్రొటెక్ట్ చేసిన వాళ్ళని, మేము మాతో పని చేయించుకొని ఈరోజు మా మీదనే ఎందుకు బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మా పొట్ట మీద ఎందుకు కొడుతున్నారు అనేది మీ ఇంటెన్షన్ మేజర్గా. వాళ్ళు అడగాలి కదన్న. ఇప్పుడు ఎవరైతే జోగిని క్వశ్చన్ చేస్తుందో ఆ జోగిని మీరు చెప్పాలి కదా, మీకు ఏ విధంగా మేము సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ వల్ల మాకు ప్లస్ ఉంది, ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది సమ్ మీడియాలో వచ్చినప్పుడు వాళ్ళను అనడానికి లేదనే విధంగా చెప్పొచ్చు. అంటే మీ వల్ల ఇప్పుడు పెట్టుకునేది వాళ్ళే, మిమ్మల్ని తెచ్చుకునేది వాళ్ళే, మీతో పని చేయించుకునేది వాళ్ళే, లాస్ట్కి వస్తే మిమ్మల్ని ఆట బొమ్మల్లాగా పక్కన పెట్టేస్తారు అనుకోవచ్చా? వీళ్ళు ఏం అడిగారు, వీళ్ళు బౌన్సర్స్ ఏం చేస్తారో అని అనుకుంటారు. లేదు, ఎందుకన్నా మేము మాకు అడిగే హక్కు లేదా? ఇప్పుడు మీరు చేయించుకుంటారు బరాబర్ అన్నీ చేస్తుర్రు, మేము అడగొద్దా? ఎవరైతే ఇప్పుడు శివశక్తి బౌన్సర్స్ గురించి మాట్లాడుతుందో ఆ శివశక్తి ఏమన్నదంటే ఒక ఎవరు ఆవిడ, ఎవరు పేరు చెప్పు. శృతి ఓకే, శృతి అనే ఆమె చెప్పింది. యాక్చువల్లీ ఆమె ఏంటంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అది ఎప్పుడు అంటే బల్కంపేటలో ఉప్పల్ సాయన్న అని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. అక్కడ నేత్ర అని శృతి అని ఇద్దరు ఉన్నారు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ అవుతుంది, నేను ఇక్కడనే ఉన్నా. వాళ్ళు నా నుంచి అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు, పక్కకి వెళ్ళారు. యాక్చువల్లీ మేము అడగాలి, అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ఏ పాయింట్ మాట్లాడుతున్నారో తెలీదు, మనకు తెలీదు. సరే మనకి ఎందుకని వదిలేసిన. తర్వాత నేత్ర గారిని అడిగేటప్పుడు నేను వాళ్ళ వెనకాలలో ఉన్నా. అంతా అయిపోయింది ఇంటర్వ్యూ. నేత్ర గారు ఆన్సర్స్ ఇచ్చారు, వాళ్ళ జోయింది ఏముందో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముందో వాళ్ళు చెప్పుకున్నారు. తెల్లారి నేను శృతి అనే వాళ్ళది ఇంటర్వ్యూ చూసినాను. యాజ్ అ పర్సన్ ఎవరైతే మీడియా పర్సన్ తీసుకున్నారో, ఇప్పుడు శృతి అనే పర్సన్ని ఇప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు బౌన్సర్స్ వల్ల ప్రాబ్లం ఉంది, వాళ్ళ బోనాలు పడ్డాయి అన్నప్పుడు నేత్ర గారు కూడా బౌన్సర్స్ ఉన్నారు కదా అక్కడ. మరి నేత్ర గారు పర్సనల్గా పెట్టుకున్నారా? శృతి కానీ వీళ్ళు కానీ నేత్ర పెట్టుకోలేదన్న. యాక్చువల్లీ ఏంటంటే ఉప్పల్ సాయన్న అని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అన్నట్టు పెట్టుకున్నారు. తను కూడా ఫేమస్ కదా, నేత్ర గారు కూడా. యాక్చువల్లీ వాళ్ళ గురించి ఇప్పుడు ఒక శివశక్తిని నువ్వు అడిగినప్పుడు వాళ్ళు నిన్ను ఒకటి అడిగిరు బౌన్సర్స్ వాళ్ళు ఇది, మరి నువ్వు నేత్రాన్ని కూడా క్వశ్చన్, నేను వెనకాలనే ఉన్నా కదా, పక్కనే ఉన్నానా, మీరు వీడియోస్లో కూడా చూడొచ్చు ఆ మీడియా ఛానల్లో, నేను పక్కనే ఉన్నా. అడిగిన అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను ఆన్సర్ ఇచ్చేదాన్ని కదా ఎందుకు అనేది. ఇప్పుడు సరే నన్ను అడగలేరు, నేత్రాన్ని అడగొచ్చు కదా, మీరు బౌన్సర్స్ని ఎందుకు పెట్టుకున్నారని, ఎందుకు ఆ క్వశ్చన్ తీయలేరు, మేము వెనకాల ఉన్నామన్నా. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని టార్గెట్ అంటే మిమ్మల్ని ఫోకస్ చేసేది ఎవరు, ఏ జోగిని? శృతికి ఎప్పుడు మీరు బాన్సర్స్గా మీరు కానీ మీ బాన్సర్స్ టీంలో నుంచి ఎవరు వెళ్ళలేదు ఇప్పటివరకు ఎక్కడ అన్న? అదైతే నాకు తెలీదు, నేనైతే వెళ్ళలేదు. కానీ శృతి అనే పర్సన్ని నేను చూశాను లైవ్లో, నేను స్మైల్ ఇచ్చాను. నాకు ఎందుకంటే జోగినీలు అంటే చాలా రెస్పెక్ట్ అన్న, ఎందుకంటే నేను కూడా దేవుణ్ణి కొలుస్తాను, నేను కూడా దేవుణ్ణి మొక్కుతా. మేము గౌడ్స్, నాకు ఎల్లమ్మ అంటే చాలా పిచ్చి. నేను ఆ శివశక్తి ఆమె అక్కడ ఉన్నా కానీ నేను ఆమెను చూసి స్మైల్ ఇచ్చినా, నన్ను చూసి స్మైల్ ఇచ్చింది. ఎవరైతే ఉన్నారో శృతి అనే పర్సన్ స్మైల్, ఎవరైతే మీడియా ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుందో ఆ మీడియా కూడా నేను కాల్ చేయడం జరిగింది. సార్ పలానా మీరు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు బౌన్సర్స్ని, బౌన్సర్స్ పొట్ట పైన ఎందుకు కొడుతున్నారు అని అడిగితే మేము మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాము అని చెప్పి ఇప్పటివరకు కాల్ బ్యాక్ రాలేదు. ఇంకొకటి శృతి అనే పర్సన్ ఏం చెప్పారంటే ఇంకొక ఇంటర్వ్యూలో, మేము ఒక ఏమంటారు ఇన్విటేషన్ కార్డ్ వస్తే పలారం బండి బోనాలకి అక్కడికి వెళ్తే డ్రగ్స్ వాళ్ళు ఉంటారు, డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు, డిపార్ట్మెంట్ నుంచి మాకు సేఫ్టీ కావాలి అని అన్నారు. డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ అన్ని టైంలో దొరకదు కాబట్టి బౌన్సర్స్ని పెట్టుకోరు కదన్న. ఇప్పుడు పలారం బండి తీసినా పొలిటికల్ లీడర్ దున్నా బౌన్సర్స్ ఆడు ఉంటారు కదా, ఏ గొడవలు కాకూడదు, ఎవరి మీద ఎవరు పడకూడదు అనేది ఇంటెన్షన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మేమేం పర్సనల్ కాదు, మీ సేఫ్టీ కోసమే కదా అక్కడ కూడా మేము ఉండేది. ఇప్పుడు దాన్ని ఎందుకు గుర్తించలేరు మీరు? ఓకే, అంటే ఇక్కడ మీరు అనేది ఏంటంటే మాతో పని చేయించుకుంటారు, మా వల్ల మీకు ఫెసిలిటీస్ ఏం ఫాస్ట్గా అందుతున్నాయో మా గురించి కూడా చెప్పాలి కదా, మొత్తం నెగిటివ్ పోర్ట్రేషన్ చేస్తున్నారని మీ ఇంటెన్షన్ అంతేనా? ఓకే, ఇప్పుడు శృతి గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? నేను శృతి గారికి ఒకటే చెప్తున్నా, బౌన్సర్స్ని ఎందుకు పెట్టుకుంటారంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్లో మీకు ఇంత ఫేమ్ రాలేదు, యూట్యూబ్ నుంచి ఇంత మీకు గౌరవం రాలేదు. ఇప్పుడు మీకంటే ఒక గౌరవం వచ్చింది, ఒక రెస్పెక్ట్ వచ్చింది, పబ్లిక్ మీరు ఒక బోనం ఎత్తుతురు అంటే వేల పబ్లిక్ చూస్తున్నారు మిమ్మల్ని. మీకు ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మీరు సపోర్ట్గా మీరు బౌన్సర్స్ని పెట్టుకోకపోవచ్చు, మిగతా వాళ్ళకు కూడా అట్లా ఉండదు కాబట్టి మమ్మల్ని పెట్టుకున్నారు. అందులో పెట్టుకున్నంత మాత్రాన మేము ఎవరిని పడితే వాళ్ళని తొయ్యలేము, దానికి మీరు ఇంత పాయింట్ ఆఫ్ చేసి మా పొట్ట మీద కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే సరే ఈ అంశాన్ని లేవట్టింది
లేబెట్టారు, చెప్పారు. మరి మీరు ఎందుకుంటున్నారని మీ ముందు ఎవరైనా మైక్ పెట్టి అడిగే ప్రయత్నం చేసిరా? అన్న అదే అన్న, నేను వెనకాలనే ఉన్నా. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేయలే? మమ్మల్ని అడగలే. అది నా బాధ ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ నా ముందే, నా కళ్ళ ముందే శృతి అనే పర్సన్ నా ముందే ఇచ్చింది ఇంటర్వ్యూ. కానీ ఆ క్వశ్చన్ వచ్చి నన్ను అడగొచ్చు కదా. బౌన్సర్స్ ఇక్కడ మిస్టేక్ మీడియాది అనుకుంటున్నారా, లేదంటే అక్కడ ఉన్న శృతిది అనుకుంటున్నారా? ఇద్దరిది. ఇద్దరు శృతి చెప్పేది ఉండేనా, ఆమెను అడగండి స్పాన్సర్ ఉన్నారు కదా అని అడగాల్సింది. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆన్నే ఉన్నా, ఇప్పుడు ఏది ఉన్నాడా బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళని ఒక క్వశ్చన్ అడగండి అని. సరే అన్న, వాళ్ళు నన్ను అడగకపోవచ్చు. నేత్ర అక్కడనే ఉంది, ఆమె వెనకాల ఒక 4 బౌన్సర్లు, నేత్రాన్ని ఎందుకు అడగలే? దాని పాయింట్ ఏమనుకుంటున్నారు మీరు? దీని వెనక ఏముంది అనుకుంటున్నారు? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? టార్గెట్ అనుకుంటున్నా అన్న. ఒకరి పొట్ట మీద ప్లీజ్, నేను దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి, మేము బౌన్సర్స్ అంటే మేము కావాలని నూకము, మేము ఏదో చేస్తున్నాము అది కాదు. మీ సేఫ్టీ కోసమే మీరు పెట్టుకుర్రు, మీకు యూజ్ ఉందా లేదా మీ మనసుకు తెలుసు. కానీ మా పొట్ట మీద కొడుతుంటే కూడా మీరు సైలెంట్ ఉంటారు. శివశక్తులు కూడా మాట్లాడాలన్న మా గురించి. ఎందుకంటే ప్రతిసారి మమ్మల్ని పిలుస్తారు, వాళ్ళని సేఫ్గా తీసుకుపోతాం, సేఫ్గా చేస్తాం. ఎంత వాళ్ళకి ఇప్పుడు శృతి అనే ఎగ్జాంపుల్ చూడండి, తనే చెప్పింది తన నోటి నుంచే. నేను ఇట్లా ఒక ఇన్విటేషన్ కార్డ్ వస్తే నేను వెళ్ళినప్పుడు గంజాయి బ్యాచ్ ఉంటుంది, వీళ్ళు ఉంటారు, డ్రింక్ చేసి ఉంటారు, మేము చేసేది ఏందన్న, మేము చేసేది కూడా సేఫ్టీ గురించే కదా. ఎస్ అదే మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. అంటే మా గురించి, అంటే మీకు పోలీస్ ప్రొడక్షన్ కావాలని మీరు అడిగిర్రు, మేము కూడా అదే కదా, మా డ్యూటీ కూడా అదే కదా, మా కాళ్ళు దొక్కుతారు, మమ్మల్ని తోసేస్తారు, కొడతారు, ఆడ డ్రింక్ చేసి ఉంటారు అనేది మీ ఇంటెన్షన్, నాకు అర్థమైంది. ఇక్కడ మేజర్గా శృతి తప్పు ఉందనుకోవచ్చా, లేదంటే పోర్ట్రేషన్ చేసిన మీడియా ఛానల్స్ తప్పు ఉందనుకోవచ్చా? అన్న, శృతిది తప్పు ఉందన్న, పోర్ట్రేట్ చేసే వాళ్ళది. దాన్ని మీరున్నారు, నేను మీకు కాల్ చేసిన, ఎప్పుడు నైట్ లెవెల్లో కాల్ చేసిన మీకు, అన్న ఇది కరెక్ట్ కాదు, నాకు ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు, అసలు బౌన్సర్స్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అడిగిన అన్న. ఇప్పుడు ఆ మీడియా ఛానల్స్ కూడా వాళ్ళు ఒక బౌన్సర్స్ని అంటున్నాం, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళది ఏంటిది, ఎన్ని కాళ్ళు నొప్పులు, ఎంతమందిని తోస్తారు, ఎంత చిల్లర క్రౌడ్ వస్తుంది, ఎంతమంది వచ్చి బాయ్స్ మీద పడతారు, అది ఎందుకు మాట్లాడతలేరు? ఓకే, మీకుండే ప్రాబ్లమ్స్ కూడా సరే, మీ వల్ల జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటివరకు బయటికి రాలేంది నేను కూడా అన్నాను. కాబట్టి బాన్సర్స్ ఇప్పుడు ఈవిడ అనేది ఏంటంటే, మీరు బాన్సర్స్ వల్లనే బోనం పడ్డదంటా ఉన్నారు కదా. ఇప్పటివరకైతే బాన్సర్స్ నూకేస్తే బోనం పడ్డట్టు అయితే ఏ వీడియో అయితే రిలీజ్ కాలేదు, అయింది ఎక్కడన్నా? ఇప్పటి వరకు కాలేదు. ఒకవేళ నేను ఒకటి చెప్తున్నా, ఒకవేళ అయినా కానీ కావాలని ఎవరు దొబ్బరన్న, ఎందుకంటే బై మిస్టేక్. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా కావాలని, వాళ్ళ ఇంట్లో కూడా పూజలు చేస్తారు, వాళ్ళ ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, వాళ్ళు కూడా కావాలని బోనం పడేయరన్న, వాళ్ళకు కూడా తెలుసు అరిష్టమని, వాళ్ళు కూడా కావాలని. ఇప్పుడు శృతి అనే వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నారో, కానీ ఒకరు పొట్ట మీద కొట్టి మీకు నచ్చకపోతే మీరు పెట్టుకోకండి, కానీ పెట్టుకున్న వాళ్ళ గురించి మీరు బౌన్సర్లు వాళ్ళ బోనాలు పడిపోయినాయి, అదైపోయింది, ఇదైపోయింది, వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా, అది ఎందుకమ్మా? మా పొట్ట మీద కొట్టుడు ఎందుకు? నేను మీడియా ఛానల్ కూడా కాల్ చేస్తే రెస్పాండ్ లేదన్న ఇప్పటి వరకు. ఆ మీడియా ఎవరైతే ఉన్నారో ఆ మీడియాకు కూడా కాల్ చేసిన, నేను ఒకసారి మాట్లాడారు, నేను మీకు అప్డేట్ ఇస్తాను మేడం అని అన్నారు. ఇప్పటివరకు నో అప్డేట్. అంటే బౌన్సర్స్కి అంత వాల్యూ ఇస్తున్నారు, అంటే మీ అవసరానికి మీరు వాడుకుంటారు, మీ పని చేయించుకుంటారు, తర్వాత వీళ్ళతో మాకేం సంబంధం, ఇచ్చినాం, డబ్బులు ఇచ్చిరు, పని చేసిరు, పోయారు. ఓకే, ఇక్కడ ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ బోనాలల్లో నిజంగా బాన్సర్స్ అవసరం అంటావా? 1 వర్డ్లో చెప్పాలంటే 100% అవసరం అన్న. ఓకే, ఇక్కడ ఇంకోటి, ఈ జోగినీలు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో ఈసారి అంటే శ్యామల ఏదైతే జోగిని శ్యామల సికింద్రాబాద్ బోనం ఎప్పుడు ఆమెనే ఉంటుంది, ఈసారి శృతి సంథింగ్ ఎత్తుకున్నట్టున్నారు. అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఈ మధ్య? జోగిని శ్యామలకు శృతి మధ్యలో డిస్కషన్ కాస్త బాన్సర్స్ మీద పడుతుంది అనుకోవచ్చా? అది 100% అన్న. వీళ్ళిద్దరికి ఏముందో వీళ్ళు పర్సనల్గా వీళ్ళు మాట్లాడుకోవాలి, వీళ్ళ జోన్కి ఏముందో వాళ్ళ టీమ్ మెంబర్స్తోని, వాళ్ళకి ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళు మాట్లాడుకో. మా బౌన్సర్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఓకే, మీకు ఎవరు టార్గెట్ కాదు, కానీ మా పొట్ట మీద ఎందుకు కొడతా ఉన్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా మీ ఇంటెన్షన్? ఒక్కటే, మా పొట్ట మీద కొట్టకండి. ఇప్పుడు అన్న ఒక బోనాలు ఈవెంట్ వచ్చింది అంటే, బోనాల పండుగ వస్తుందంటే మాకు ఒక 10 ఈవెంట్లు వస్తాయి, ఒక 10,000 వస్తాయి, అది మా పొట్ట మీద కొట్టినట్టే కదన్న. ఇప్పుడు మేము అంత దూరం నుంచి వచ్చి అంత కష్టపడి మేము చేసుకొని, ఇప్పుడు రేపు ఏమవుతుందంటే పబ్లిక్ అంత ఇట్లా నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది అనుకో, బౌన్సర్స్ని వద్దంటారు. ఇప్పుడు నేను ఎందుకు పెట్టుకోవాలంటున్న రీజన్ కూడా ఏంటంటే, ఎగ్జాంపుల్ నా వీడియో మీరు ఇన్స్టాలో చూడొచ్చు, 2 మిలియన్ పోయిన వీడియో ఉంటుంది, మొత్తం సైడ్స్కి మొత్తం బౌన్సర్సే అన్న, మొత్తం పబ్లికే, ఇద్దరే లేడీ బౌన్సర్స్ ఉంటారు. వాళ్ళు ప్రొడక్షన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, అంత షో అప్ ఇది,
ఇదంతా షోకి పెట్టుకుంటారు బౌన్సర్స్ని, ఎన్ని పైసలు ఇచ్చారు కామెంట్స్. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా బాన్సర్స్ పెట్టుకున్న వాళ్ళని అనాలి, కానీ వాళ్ళ ఇష్టం అది. అంటే వాట్ ఎవర్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నాను, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉండొచ్చు, ఎవరైనా బాన్సర్స్ని పెట్టుకోవచ్చు. అది షో అప్ అనేది సరే వాట్ ఎవర్, వాళ్ళ ఇష్టం అది. డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు, పని చేయించుకుంటున్నారు వాళ్ళు, కాబట్టి దాన్ని షో అప్ అనుకోండి ఏదైనా కానీ వీళ్ళని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. వీళ్ళ పుట్ట మీద కొట్టే విధంగా వెళ్ళడం కావచ్చు. ఇప్పుడు ఏదన్నా వీళ్ళ వల్ల మిస్టేక్ ఉంటే 100% నేనే క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా బాన్సర్స్ ఎందుకు, వాళ్ళు ఎందుకు అంటే పెట్టుకునే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది అడగాలి. ఇక్కడ మేజర్గా ఎవరు పెట్టుకుంటా ఉన్నారు? జోగినీలు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఆ జోగినీలను అదే అడగాలి కదా ఎందుకు పెట్టుకుంటున్నారని. ఒక్కసారి మనము శృతికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా, ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం.